అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేంటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మామిడని చూచిరా, మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడెంచి చీరా? అదేమిట్రా, ఆయన తేనే లేదు. తేవడానికి అసలు కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోయ్ అని చిందులేస్తూ డబ్బులు ఆడుకున్నావు, మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను, ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటో వాడు చెప్పేది నీకు గుర్తొచ్చేది? పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. వచ్చావా తల్లి? ఏమిటన్నా ఇది? నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నింతే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగమే, నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే, ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా. ఈ ధోరణే ఇంత. మా ఈ ప్రేమ వ్యవహారం అంగీకరించాలి మీరు. మా తల్లిదండ్రులు కానే కాదు, తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ ట్యూబ్ కుర్రాన్ని అనుకుంటాను. ఈ ప్రేమకులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమకులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే. ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవనొచ్చు. దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి, నా మాట విని దిగిరా అమ్మా. ఒరే, పిచ్చి వేషాలు వేసేవాడే కాళ్ళు పడతా. దిగు కిందకే. మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పట్టేలాగా మీరు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్య బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు, 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమలో ఓకే రాకపోతే స్ట్రైక్ చేస్తాం, స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామ్మా. అలా మొత్తానికి సాధించావరా? ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా? ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర చూసుకోవాలి. ఓకే.